హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెనాలి అబ్బాయి. ఈరోజు సింగపూర్లో సైకిల్ సైక్లింగ్ చేసే పార్క్ ఒకటి ఉందండి చిన్నపిల్లలు. చూద్దాం రండి. దాని పేరు బైక్ మేజ్ అంట. ఎంజాయ్ ద రైడ్ అని క్యాప్షన్ కూడా ఉంది. అలా చూసేద్దారండి. ఇక్కడ ఒక ఈ పాత్ అయితే బాగుందండి. అంటే ఈ సైక్లింగ్ చేసే పాత్ ఉంది కదా, మరీ అంత హార్డ్గా లేదు, మరీ అంత సాఫ్ట్గా లేదు. ఓకే అండి. ఒకవేళ సైకిల్ తొక్కుంటూ చిన్నపిల్లలు కింద పడ్డా పెద్ద దెబ్బలైతే ఏం తగలవండి. సైకిల్ కష్టాలంటే మనయేనండి. అద్దెకి తీసుకునే వాళ్ళం కదా, గంటకు రూపాయి. గంట ఎక్కడైపోద్దా అని కంగారుతో గబగబా తొక్కేయటం, 4-5 సార్లు కింద పడటం, ఒక 5-6 సార్లు చైన్లు వేసుకోవడం సరిపోయేది మన పని. ఇంకా పెద్ద సైకిల్ సంగతి అంటే అసలు చెప్పక్కర్లేదు. ముందు మస్ట్ అండ్ షుడ్గా పంగతొక్కుడు నేర్చుకోవాలి. అది ఒక ఎలిజిబిలిటీ అనమాట సీట్ నేర్చుకోవడానికి. అది కూడా పంగతొక్కుడు నాకు వచ్చిందిరా అని మన ఫ్రెండ్స్కి చూపించి వాళ్ళు ఓకే అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాలి, లేదంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. అలా ఉండే డెడికేషన్ ఆ రోజుల్లో. ఇంకా సీట్ తొక్కడానికి అయితే ఇంకా అది వేరే కష్టాలండి. మంచి స్లోప్ ఏరియా చూసుకొని ఫ్రెండ్ని తీసుకొని వెనక నుంచి తొయ్యాలి. వాడు మంచి ఇనిషియల్ ఫోర్స్ అనమాట అది. ఇంకా వాడిచ్చే ఫోర్స్కి ముందు బాగానే కంట్రోల్ అయ్యేది. తర్వాత సైకిల్ ఒక చోటకి మనం ఒక చోటకి పడిపోయేవాళ్ళం. కట్ చేస్తే మనం రోడ్డుకి అతుక్కుపోయేవాళ్ళం. అలా ఇక చెప్పులు మోకాళ్ళు పగలగొట్టుకుంటే అలా అయిపోయేదండి. ఇప్పుడున్న జనరేషన్కి అంత బాధ అవసరం లేదు. కన్వీనియంట్గా హ్యాపీగా కింద పడినా ఏం కాకుండా ఇలాంటి ప్లేస్లు ఉన్నంతకాలం ఏం కాదు. అయినా